నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే టారో కార్డ్ రీడర్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. శ్రావణ మాస కళంతా మీలోనే ఉందే. ఇప్పుడే మనకు ఆపర్చునిటీ. ఎస్, మొత్తం రెడీ అవ్వాలి అన్ని కదా. ఎవరు క్వశ్చన్ చేయరు ఎందుకు 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 లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. రైట్. అయితే అమ్మవారి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు శ్రావణ మాసం. అమ్మవారిని కొలిచేటప్పుడు మనం కూడా అందంగా రెడీ అవ్వాలి అనేది వింటూ ఉంటాం. నిజమేనా? అంటే లక్ష్మీ స్తోత్రాలు ఎక్కడ జరిగినా శుచి అన్న ఒక వర్డ్ ఎక్కడన్నా వింటాం మనం కదా. శుచి, శుభ్రత ఉండాలి అంటే మనం ఫస్ట్ మన అపియరెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది అక్కడ. అంటే ఇంటి శుభ్రతతో పాటు, వంటి శుభ్రతతో పాటు మన బుద్ధి, మనసు అన్ని శుభ్రంగా ఉన్నప్పుడే మనం చేసే పూజలు ఫలిస్తాయి. రైట్. సో నైటీలు వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయకూడదు అని పూజలు అప్పుడైనా చీర మన సాంప్రదాయం కాబట్టి నైటీ ఇస్ అ కంఫర్ట్ బేసిక్ గా. సో నైటీలు అంటే ఇట్స్ ఫర్ వేరే వేరే వాటికి నైటీలు వాడుకోవచ్చు. అట్లీస్ట్ పూజ చేసేటప్పుడు మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మన చీర కట్టు అవన్నీ ఉన్నప్పుడు చాలా బాగుంటదండి. మనకే ఒక పాజిటివ్ ఫీల్. అరే పూజ చేసామన్నా ఒక తృప్తి మనకు ఉంటుంది. ఖచ్చితంగా. సో కట్టుకునే ప్రయత్నం చేయండి. అందులో శ్రావణ మాసం లక్ష్మీదేవి అంతే. ఏం చేసుకుంటాం చీరలని అదే కదా, లోపల దాసి దాసి ఇప్పుడు తీసేయాలి అవన్నీ. ఎప్పుడుకో రేపటి కోసం దాచుకునేది లేదు. ఈ రోజు తీసి కట్టేసుకోవడం అంతే. లివ్ ద మూమెంట్ అంటున్నారు. అంతే, నిజమే కదా. ఏం చేసుకుంటాం అవన్నీ. కరెక్ట్. ఇక శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసం అయితే అసలు కాంబినేషన్స్ బ్యూటిఫుల్ గా వస్తున్నాయి మేడం. అసలు అలా ఇలా కాదు. ఫస్ట్ ఫ్రైడే నాగపంచమితో మొదలవుతోంది. కరెక్ట్. గరుడ పంచమిగా కూడా జరుపుకునే. అండ్ ఇంకా చూడు, ఫస్ట్ శ్రావణం స్టార్ట్ అవడమే శ్రావణ సోమవారం తోటి మొదలైంది. ఇవాళే ఈ రోజు చక్కగా మండేతో మొదలై ఫస్ట్ శుక్రవారాన్ని చాలా అద్భుతంగా గరుడ పంచమిగా కూడా జరుపుకుంటాము. నాగపంచమి అయితే ఎలా మరి ఆ రోజున అటు సుబ్రహ్మణ్యుడి ఆరాధన అనుకోవచ్చు, లేకపోతే నాగదేవత ఆరాధన. మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఈ బోల్డ్ అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ఇప్పుడు నాగపంచమి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. కాకపోతే విశేషంగా మన అందరికీ తెలుసు, ఆ రోజు నాగులకు ప్రత్యేకత. బ్రహ్మదేవుడు నాగుల్ని అనుగ్రహించిన రోజు అని ఆ రోజుని మనం నాగపంచమిగా జరుపుకుంటాము. అలాగే విష్ణుమూర్తి శేషశయ్య మీద అలాగా ఆయన పవళిస్తూ ఉంటారు. సో కాబట్టి దానికి కృతజ్ఞతగా కూడా అడుగుతుందంట, మరి నేను ఇంత సేవ చేశాను కదా, నా కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే. అవన్నీ స్టోరీస్ అన్నమాట. అలా వస్తే సో మనకి ఏది కనెక్ట్ అవ్వగలుగుతామో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవడం. అలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నాగపంచమి రోజు మనం నేచర్ ని పూజించడం మన సాంప్రదాయంలోనే ఉంది. మనం చెట్టు పుట్ట అన్నిటిని పూజిస్తాం కదా. గో పూజ చేస్తాము, చెట్లకు పూజ, రావి చెట్టుకు పూజ చేస్తాము, వేప చెట్టుకు చేస్తాము, నిమ్మ, ఇలా అన్ని చేస్తూ వాటిలో భాగంగా మనము ఈ నేచర్ పూజనే ఇది కూడా అనుకుంటే మనకి అన్ని. ఇప్పుడు చూస్తే నార్మల్ గా స్నేక్స్ ఉంటే పొలాల్లో కొంచెం సేఫ్టీ అని అంటారు, కాపాడుతుంది. సో కాబట్టి ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట. సైన్స్ కును మన స్పిరిచువాలిటీ కాంబినేషనే మనం చేసే ప్రతి ఒక్క పూజ. అయితే ఈ రోజు ఫ్రైడే, ఫస్ట్ ఫ్రైడే, మొదటి శ్రావణ శుక్రవారం నాగపంచమి తోటి వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆడపిల్లలకి పూజ చేస్తారు. యాక్చువల్ గా బాల పూజ లాంటిదా? నిజంగా వయసు వచ్చిన పిల్లలకి, ఎవరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఐ థింక్ కర్ణాటక సైడ్ అలాగా ఒక కమ్యూనిటీ వాళ్ళు. నా ఫ్రెండే ఉంది, నా ఓన్ ఫ్రెండ్, ఇద్దరు ఆడపిల్లలే అమ్మాయికి. సో ఏం చేస్తారంటే నాగపంచమి రోజు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని గుమ్మ మీద కూర్చోబెడతారు. మన ఇంటి గడప ఉంటది కదా, దాని మీద కూర్చోపెట్టి ఆడపిల్లలకి అక్షంతలు వేసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు, తల్లిదండ్రులు పెట్టి. అంటే వాళ్ళని లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి బట్టలు పెట్టి చక్కగా కట్న కానుకలు అన్ని ఇచ్చి అంత బాగుంటది అనమాట. వాళ్ళతోటి గుమ్మంకి పసుపు రాయిపించి గుమ్మం ముందు ఇలా ఓంకారాలు అవి చాలా భలే చేస్తారు. ప్యాంపరింగ్ అన్నమాట. అమ్మాయిల్ని చాలా ప్యాంపర్ చేసే రోజు ఇంటి ఆడపడుచుని
పెళ్లిగాని అమ్మాయిల్ని. సో అలా చేస్తారు, చాలా బ్యూటిఫుల్, నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ చేసి అయిపోయిందా మీ ఇంట్లో అమ్మాయిల్ని ప్యాంపర్ చేయడం, అది నాగపంచమి రోజు చేస్తారు. నాగపంచమి రోజు చేస్తారు. తన పేరు ప్రశాంతి, వీడియో తను రెగ్యులర్ గా అవన్నీ అవుతుంది. సో వాళ్ళు భలే చేస్తారు అవన్నీ. సో ఇవి మనం కూడా చేస్తాం. యాక్చువల్లీ ఆంధ్ర సైడ్ కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ నాగపంచమి చేస్తారు. ఆంధ్రాలో మనం నాగుల చవితి కార్తీక మాసంలో, బట్ రెండు ఒకటే అన్నమాట. సో ఎస్పెషల్లీ ఈసారి ఫ్రైడే పంచమి ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా విశేషంగా చేసుకునేది. సో ఈ రోజు చిన్న చిన్న ప్రొసీజర్ ఏంటంటే నాగదోషాలు ఉన్నా, కాలసర్ప దోషాలు ఉన్నా, ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వకుండా ఏమైనా ఆటంకాలు ఉన్నా, ఇట్లాంటివి ఏ ఉన్నా గానీ ఈ నాగపంచమి రోజు ఆనవ ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి పూజలు. అంటే మనకు అన్ని అపోహలు అనమాట. అయ్యో మాకు ఆనవ లేదు కదా, మేము వెళ్ళి చేయకూడదా అనే ఒక డౌట్ ఉంటది. ఆనవాతో ఒక సంబంధమే లేదు ఇక్కడ. దైవ పూజకి ఏదైనా కానీ చాలా విషయాలలో ఇది ఒక్కటే కదా, మనం ఇంటికి ఏదైనా చాలా మంది ఒక విగ్రహం తెచ్చుకుంటాం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి. అది వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్నది ఏదైనా మన ఇంట్లో ఏదో జరిగిందో, ఏదైనా డిస్టర్బెన్స్ అయిందో ఫైనాన్షియల్ గానో హెల్త్ పరంగానో, ఇంకా మొత్తం బ్లేమ్ అంతా మనం వేసేస్తూ ఉంటాం. సో నాకేమనిపిస్తుంది అంటే మనము ఆ విగ్రహాన్ని కొనుక్కుంటున్నప్పుడే తెచ్చుకున్నప్పుడే మనం ఒక ఫిక్స్డ్ మైండ్ లో ఉండాలి. ఓకే, నేను ఈ విగ్రహాన్ని కొనుక్కెళ్తున్నప్పుడు నేను ఈ విగ్రహానికి చేయదగినవన్నీ ఏంటి, పూజ, అభిషేకాలు, నైవేద్యాలు. విగ్రహం ఉంది అంటే ఇవన్నీ మనం చేయాల్సిందే. ఇవి చేయడం ఇష్టం లేకుండా మీరు పట్టుకెళ్ళినప్పుడు అవన్నీ చేయకపోతే డెఫినెట్ గా అది రివర్స్ అవుతుంది. కాబట్టి మన ఇంట్లోకి ఏదైనా దేవుడికి రిలేటెడ్ గా ఏమైనా కొన్నప్పుడు గానీ, విగ్రహాలు ఎస్పెషల్లీ కొన్నప్పుడు కాస్త ఆలోచించి కొనుక్కోవడం అదొకటి. ప్లస్ ఇలా అనుమానం ఉన్నప్పుడు చేయక్కర్లేదు. చేయాలని ఉంది, అమ్మో చేస్తే ఏమవుతుందో ఇలా ఉంటుంది. ఇటెళ్ళలేం చేసేయండి. భగవంతుడి విషయంలో అమ్మ అంటాం కదా, అమ్మ ఎప్పుడు ఎవరికి హాని చేయదు. నాగమ్మ ఏ అమ్మ అయినా హాని చేయదు. నిర్మోహమాటంగా ఎటువంటి సంకోచం లేకుండా నాగపంచమి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. మేము ఆంధ్ర వాళ్ళం, మేము ఇక్కడ వాళ్ళం కాదు, అక్కడ వాళ్ళం కాదు, చేయండి. జస్ట్ ఏంటి మీరు చేసేది ఆ రోజు పూజ అంతే. మీరు చేసేదల్లా పూజనే. కాబట్టి మీరు పుట్టకెళ్ళి చేస్తారా, నాగదేవత ఆలయానికి వెళ్ళి చేస్తారా, మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి పటానికి చేస్తారా, మీ ఇంట్లో చిన్న పడగ ఉంటే పాలాభిషేకం చేసుకుంటారా, మీకు తోచినట్టు మీరు చెయ్యండి. ఇలా చేసినప్పుడు మన ఇంట్లో పిల్లలకు వచ్చే ఇబ్బందులు, హెల్త్ కి సంబంధించిన, చాలా మందికి చెవులో పోటు వస్తే మొక్కుకోండి, పుట్టమన్ను పెడతాం. సో ఇవన్నిటికీ మనం చూస్తూ వచ్చాం. అండ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఆ భగవంతుడి దయ అలాగే ఉంటది మన మీద. మన నమ్మకాన్ని ఎప్పుడు తప్పుగా ప్రూవ్ చేయడు కదా భగవంతుడు. కరెక్ట్. సో అలా సో చక్కగా పూజ చేసుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు. శుభ్రంగా చేసుకోండి. అండ్ మన జాతక దోషాలు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా జాతక దోషాలు ఏవైనా ఉంటే గనక ఈ రోజు 100% పూజ చేయాల్సిందే. గోధుమ రవ్వతో ప్రసాదం చేయడము, దానికి తోడు మనం పుట్టకెళ్ళినప్పుడు బియ్యం పిండిని అలా చుట్టూరు జల్లుతాం అన్నమాట, అది మనకి రక్ష. సో ఇవన్నీ ఎవరి ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా చేసుకోవడం. ఇంపార్టెంట్ గా చేయాల్సింది పాలతోటి అభిషేకాలు. అతిగా పాలు పోసేసి అతిగా కోడిగుడ్లు పెట్టేసి అట్లా కాదు, సింపుల్ గా అంతే. మనం చేసుకోదగ్గ అక్కడ అంటే ఒకటే రోజులో వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసేలా కాకుండా అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ అంతా ఏదో గజిబిజిగా చేసేసి పాలు ఇన్ని లీటర్లు పోసేసి అట్లా కాకుండా కొన్ని అంతే కొన్ని నామకహ పోసి, ఎస్పెషల్లీ దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. అండ్ ఇంకెవరికైతే కాలసర్ప దోషాలు ఉన్నాయో ఆ రోజు కాంబినేషన్ గా ఏం చేస్తారంటే శివారాధన కూడా చేసుకోవచ్చు. ఓకే, అలా చేసినప్పుడు మనకి ఇటువంటి దోషాల నుంచి అన్నిటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది. రైట్. అయితే పుట్ట చుట్టూ ఈ పిండి వేయమన్నారు కదా, బియ్య పిండి వేయమన్నారు కదా, కొన్ని దాంతో చనివిడి చేసుకుని ఇంట్లో నైవేద్యం పెట్టచ్చా అండి? శుభ్రంగా కదా చలివిడి చేస్తాము. అయితే ముందు రోజు నానబెట్టకుండా చేస్తారు నాగుల చవితికి ఏదైనా. చాలా మంది ఏం చేస్తారంటే ముందు రోజే రెడీ పెట్టేసుకొని బియ్యం నానబెట్టేసి చెద్దైపోతుంది. ఓవర్ నైట్ ఉండకూడదు, నైట్ నిద్ర చేయకూడదు. ఏ ప్రసాదం చేయనా నిద్ర చేయకుండా ఉదయాన్నే చేసి అప్పటికప్పుడు పెడితే అది శ్రేష్టం. అది కూడా చేసుకోవచ్చు, స్వామికి ఎంతో ప్రియం కాబట్టి. అద్భుతం. అలాగే శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి చక్కగా ముత్తైదులకి లక్ష్మి కావాల్సిందే మాకు లక్ష్మి, అంతే. లక్ష్మి ఏ లక్ష్మి అయినా, సంతాన లక్ష్మి అనుకోవచ్చు, ధైర్య ఏ లక్ష్మి అయినా లక్ష్మి కావాలి, అంతే. లక్ష్మి కావాలి మనకి. రైట్. లక్ష్మీదేవి ఆరాధన
శుక్రవారాన్ని కూడా ప్రత్యేకించి చేసుకుని ఆ రోజు ఎలాగో మొదటి శుక్రవారం కాబట్టి రెండో శుక్రవారం వీలు పడదు అనుకున్న వాళ్ళు ఆ రోజు చక్కగా అన్ని రకాలుగా వరలక్ష్మి. వ్రతం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వ్రతం చేసేసుకోవచ్చండి హ్యాపీగా శుభ్రంగా ఫస్ట్ వారం చేస్తాం కదా, పౌర్ణమి ముందు వచ్చేది పట్టు అంతే. ఉమ్. తర్వాత వచ్చేది ఇంకా మనకి వీలు కాని పక్షంలో ఏం చేస్తాం, ఇంకా లాస్ట్ లో చేసుకుంటాం. రైట్, అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా నాగ పంచమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని Yeah. అటు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని అలాగే ఆయన అత్తగారైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్కారం.